ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా చేయాలో నేర్పిస్తాను, చూడండి. ఫస్ట్ ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా దొడ్డి దారం ఉండాలి, దీంతో మనం చేయొచ్చు. ఇది ఇంకా టేప్, పేపర్ టేప్. మీరు కావాలంటే కలర్ పెన్సిల్స్ అన్న వాడచ్చు, నేను స్కెచెస్ వాడుతున్నాను. ఇప్పుడు మనం ఎలా చేయొచ్చో చూసిద్దాం. ఫస్ట్ ఈ పేపర్ మీద ఏదో ఒక కలర్ తీసుకొని మొత్తం ఫుల్ఫిల్ చేయండి. ఇలా చూసేసారు కదా, ఇలా నీట్గా ఫుల్ఫిల్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద మీరు మీ నచ్చిన నేమ్ ఎవరికి ఇస్తారు వాళ్ళ నేమ్, లేకపోతే బెస్ట్ ఫ్రెండ్, నార్మల్ ఫ్రెండ్ అన్న రాసుకోవచ్చు. కానీ నేను బెస్ట్ ఫ్రెండ్ రాస్తున్నాను, నార్మల్ ఫ్రెండ్. ఇలాగా చూసారు కదా, ఇలాగా ఫ్రెండ్ అని రాసుకోండి. మీకు వన్ సైడ్ ఇంత పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలి అంతే. ఇది కట్ చేసాక నెక్స్ట్ దొడ్డి దారం ఉంది, దొడ్డి దారం తీసుకొని ఇప్పుడు దీనికి ఇలాగ అతికించాలి. అంటే మీరు మొత్తం దానికి హోల్స్ పెట్టి కాదు, నేను టేప్తో అతికిస్తున్నాను, మీరైతే గమ్తో దేంతో అతికించుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ పేపర్ ఎంత సైజులో ఉందో ఈ టేప్ కూడా అంత సైజులోనే ఉండాలి. ఇంతనే తీసేసుకున్నా. ఇప్పుడు నేను దారంతో ఇలా అతికిచ్చేస్తాను. మీకు ఇంకా ఇలా పెద్దగా అయిపోతే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి అయిపోయింది. ఇది చిన్న ఫ్రెండ్షిప్ బ్యాండ్, పెద్ద ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎలా చేయాలో ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు నేను దీనికి వేరే కలర్ వేస్తున్నాను, చూడండి. నేనైతే ఎల్లో కలర్ వేసాను, మీరైతే ఏ కలర్ని వేసుకోవచ్చు.
నేనైతే ముందే దారం కట్ చేసేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు నేనైతే బెస్ట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేస్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్ ఓకే. మళ్ళీ పార్ట్ 2.